హలో ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పినట్టు మల్టిపుల్ హైరింగ్స్‌ని తీసుకొస్తానని చెప్పాను కదా! అండ్ ఇవాళ కూడా మల్టిపుల్ హైరింగ్స్‌ని తీసుకొనొచ్చాను. అండ్ ఇవాల్టి హైరింగ్స్‌లో ద మెయిన్ హైరింగ్స్ వచ్చేసి విప్రో అండ్ క్యాప్‌జెమినీ అండ్ స్టార్టప్స్ కూడా ఉన్నాయి. లైక్ పెన్‌స్టాక్ అండ్ రివర్‌లైన్. ఇవి స్టార్టప్స్ అండ్ ఎంఎన్‌సీ కంపెనీస్ నుంచి విప్రో అండ్ క్యాప్‌జెమినీ ఉన్నాయి. అండ్ క్యాప్‌జెమినీలో మల్టిపుల్ హైరింగ్స్ ఉన్నాయి. లైక్ సీనియర్స్‌కి ఉన్నాయి అండ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌కి కూడా ఉన్నాయి. ఫ్రెషర్స్‌కి కూడా ఉన్నాయి. అండ్ సో దట్ ఈ ఛానల్‌ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ హైరింగ్స్ రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తుంటాను. ఎందుకంటే ఎంఎన్‌సీస్ హైరింగ్స్ అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితూ ఉంటాయి. సూపర్ సెట్ నుంచి హైరింగ్స్ వచ్చాయంటే అది జెన్యూన్ హైరింగే ఉంటుంది. దెన్ మీకు కంపల్సరీగా ఇన్వైట్ లింక్ వస్తుంది. మీరు ఇన్వైట్ లింక్ త్రూ మీరు అప్లికేషన్ ప్రాసెస్‌ని ప్రాసెస్ చేయొచ్చు. సో దట్ ఇదంతా జరగాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని, నన్ను ఫాలో చేసుకొని ఉన్న వాళ్ళకి ఇదంతా ప్రాసెస్ అర్థమవుతుంది అండ్ చేయగలరు. ఏదైనా ప్రాసెస్ ముందు చేయాలి అంటే ఒక ప్రాసెస్ తెలిసుండాలి. ఎవరైనా గైడ్ చేస్తూ ఉండాలి. లేదా మీ అంతటా మీరు చేస్తుండాలి. మీ అంతటా మీరు చేయాలి అంటే ఈ రిసర్చ్ చేయడం, మీ వర్క్ చూసుకోవడం అంటే ఇది ఇంపాసిబుల్. సో దట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారంటే మల్టిపుల్ హైరింగ్స్ అనేది ఒక దగ్గర పెడతాను. ఆ ఒక్క దగ్గర నుంచి మీరు యాక్సెస్ చేసుకొని అన్నీ ఒకేసారి అప్లై చేసి ఉంచేయొచ్చు. మీకు ఇన్వైట్ లింక్ వచ్చినప్పుడు మీరు ఆ ఎగ్జామ్‌ని రాయొచ్చు. అప్పటిదాకా మీరు అప్లై చేసుకుంటూ వెళ్ళండి. నేను పెట్టిన హైరింగ్స్ అన్నీ. ఇవన్నీ అప్లై చేయాలంటే మీరు కంపల్సరీగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ త్రూ మీరు లింక్‌ని యాక్సెస్ చేసుకొని అప్లై చేయొచ్చు. సో దట్ మేక్ ష్యూర్ టు ఫాలో మై ఛానల్. ఇవాల్టి హైరింగ్‌లో ద ఫస్ట్ హైరింగ్ వచ్చేసి హ్యాండ్‌స్టిక్ కంపెనీ నుంచి. అండ్ వీళ్ళు మల్టిపుల్ గ్రాడ్యుయేట్స్‌ని హైర్ చేసుకుంటున్నారు. లైక్ సీనియర్ పొజిషన్స్‌ని హైర్ చేసుకుంటున్నారు. ఇంటర్న్స్‌ని హైర్ చేసుకుంటున్నారు. అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ ఇంజినీర్, ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్, ఫ్రంట్ ఎండ్ ఇంటర్న్, బ్యాక్ ఎండ్ ఇంటర్న్ అలాగా చాలా డెసిగ్నేషన్స్‌ని వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. లైక్ ఇంటర్న్‌ని అండ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌ని అండ్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్‌ని ఎవరైనా అప్లై చేయొచ్చు. వాళ్ళు అప్లై చేసినప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి మీకు యాక్టివేషన్ లింక్ ఇస్తారు. అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏందంటే ఈ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ ఇన్వైట్ లింక్ ఇచ్చేస్తున్నారు. లైక్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసుకున్నారు. ఆ ఎగ్జామ్‌ని బేస్ చేసుకొని మిమ్మల్ని ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు. సో దట్ కంపల్సరీగా అప్లై చేయండి. ఆ ఎగ్జామ్‌ని బేస్ చేసుకొని ఆ టెస్ట్‌ని బేస్ చేసుకొని మీ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మేక్ ష్యూర్ టు అప్లై. మేక్ ష్యూర్ టు ఫాలో ద లింక్ విచ్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీకు ఏ లింక్ అయినా డిస్క్రిప్షన్‌లోనే ఉంటుంది. మేక్ ష్యూర్ టు అప్లై త్రూ దట్. నెక్స్ట్ హైరింగ్ వచ్చేసి రివర్‌లైన్ నుంచి. అండ్ రివర్‌లైన్ ఆర్గనైజేషన్ అనేది 0 నుంచి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని హైర్ చేసుకుంటుంది. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు డిస్క్లోజ్ చేసిన ప్యాకేజ్ 50-60 ఎల్‌పీ అని డిస్క్లోజ్ చేశారు. కానీ అంత ఇవ్వరు. అకార్డింగ్ టు ద మార్కెట్ స్టాండర్డ్స్ వాళ్ళు ప్యాకేజ్‌నే డిస్క్లోజ్ చేస్తుంది. మీరు కంపల్సరీగా అప్లై చేసి మీరు ఇంటర్వ్యూని క్రాక్ చేయండి. ఆ ప్యాకేజెస్ అండ్ ద ఎన్విరాన్మెంట్ అదంతా మీకు హెచ్ఆర్ డిస్కషన్స్ రౌండ్‌లో ఆర్ మేనేజర్ రౌండ్‌లో మీకు అర్థమవుతుంది. మీకు బయటకి కనిపించేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. ట్రై టు అండర్‌స్టాండ్. ఎందుకంటే మీరు అప్లై చేసి వన్స్ ఎంఎన్‌సీ ఆర్గనైజేషన్‌లో ప్లేస్ అయ్యారంటే మీకే ఎన్విరాన్మెంట్ అంతా అర్థమైపోతుంది. అండ్ మార్కెట్ స్టాండర్డ్స్ కూడా మీకు అర్థమైపోతుంది. ఆ మార్కెట్ స్టాండర్డ్‌ని బేస్ చేసుకొని మీరు ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెట్టుకోవచ్చు. సో దట్ ఫస్ట్ మీరు మేక్ ష్యూర్ టు అప్లై చేసి మీరు అప్లై చేసిన దాంతోనే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసి వన్స్ ప్లేస్ అయ్యారంటే దాంతోనే మీరు ఏమైనా చేయొచ్చు. నెక్స్ట్ హైరింగ్ వచ్చేసి విప్రో నుంచి. విప్రో అనేది బీఎస్సీ, బీసీఏ వాళ్ళని హైర్ చేసుకుంటుంది. ఈ గ్రాడ్యుయేట్స్‌ని హైర్ చేసుకోవడం అనేది చాలా రేర్. ఎందుకంటే ఈ గ్రాడ్యుయేట్స్‌కి ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి. సో దట్ బీసీఏ, బీఎస్సీ వాళ్ళు ఎవరున్నా కంపల్సరీగా అప్లై చేయండి. ఎందుకంటే ఎంఎన్‌సీ నుంచి ఆఫర్ రావడమే చాలా రేర్. అది సూపర్ సెట్ నుంచి వస్తుందంటే కంపల్సరీగా అవసరం ఉంటుంది. అండ్ కంపల్సరీగా అప్లై చేసే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా కూడా ఉంటుంది. మేక్ ష్యూర్ టు అప్లై అండ్ ఇన్వైట్ లింక్స్ అండ్ ఇంటర్వ్యూ లింక్స్ అనేది కంపల్సరీగా వస్తుంది. వన్స్ యూ గోట్ షార్ట్ లిస్టెడ్ మీ ప్రొఫైల్ అనేది కంపల్సరీగా షార్ట్ లిస్ట్ అయితే మీకు కంపల్సరీగా ఇంటర్వ్యూ లింక్ అనేది వస్తుంది. సూపర్ సెట్ నుంచి కాబట్టి జెన్యూన్ ఉంటుంది కాబట్టి అందరూ అప్లై చేయండి. అండ్ అందరూ కూడా సూపర్ సెట్ ఐడీస్‌ని క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. ముందొచ్చే హైరింగ్స్ కోసం కంపల్సరీగా సూపర్ సెట్ ఐడీస్ అనేది ఉండాలి. హైరింగ్ వచ్చేసి క్యాప్‌జెమినీ నుంచి కాంటాక్ట్ సపోర్ట్ గ్రూప్ అనే ఒక డిసిగ్నేషన్‌తోనే హైర్ చేసుకుంటుంది. 25 గ్రాడ్యుయేట్స్‌ని హైర్ చేసుకుంటుంది. అండ్ మంచి ప్యాకేజ్ ఇస్తుంది. అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద కాంటాక్ట్ సపోర్ట్. మనం బిజినెస్‌ని కాంటాక్ట్ చేసుకోవాలి. అండ్ బిజినెస్‌లో ఇంటిగ్రేషన్స్‌ని మనం అప్లై చేయాలి. అండ్ ఎండ్ టు ఎండ్ డిస్కషన్స్‌లో మనం ఉండాలి. అండ్ క్లయింట్స్‌తోని మీటింగ్స్, కస్టమర్స్‌తోని మీటింగ్స్ అనేవన్నీ మన మీదనే డీలింగ్ అయి ఉంటాయి. అండ్ ఈ డెసిగ్నేషన్ అనేది చాలా రేర్‌గా దొరుకుతుంది. సో దట్ 25 గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఒక మంచి ఎంఎన్‌సీ నుంచి రిక్వైర్మెంట్ వస్తుందంటే మీకు ఫ్యూచర్‌లో స్విచ్ కొట్టినప్పుడు చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో దట్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మేక్ ష్యూర్ టు అప్లై. ఈ డెసిగ్నేషన్ బాలేదు, ఆ డెసిగ్నేషన్ బాలేదు అని చెప్పి మీరు అప్లై చేయకుండా ఉండండి. ఇంటర్నల్ షిఫ్టింగ్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. మీరు ఆ డెసిగ్నేషన్‌లో ఉన్నా కూడా మిమ్మల్ని తీసుకెళ్ళి టెస్టింగ్‌లో ఆర్ డెవలప్‌మెంట్‌లో వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి
తీసుకుంటారు. సో దట్ మేక్ ష్యూర్ టు అప్లై. ఏ డెసిగ్నేషన్ వచ్చినా కూడా కంపల్సరీగా అప్లై చేయండి అండ్ ఆ డెసిగ్నేషన్‌కి వెళ్ళిపోండి. క్యాప్‌జెమినీ నుంచి ఇంకా 2 రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి. క్యాప్‌జెమినీ సీఎస్ఏ రిక్వైర్మెంట్ అండ్ క్యాప్‌జెమినీ బిజినెస్ రిలేటెడ్ 25 ఫ్రెషర్స్ గ్రాడ్యుయేట్స్ రిక్వైర్మెంట్. ఈ 2 రిక్వైర్మెంట్స్ కూడా కంపల్సరీగా అప్లై చేయండి. ఎందుకంటే ఒకటి నౌకరీ త్రూ, ఒకటి లింక్డ్ఇన్ త్రూ వచ్చింది కాబట్టి దీని మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టను. ఎందుకంటే నౌకరీ అండ్ లింక్డ్ఇన్ నుంచి ప్రాసెస్ చాలా డిలే ఉంటుంది కంపారిటివ్‌లీ సూపర్ సెట్. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి సూపర్ సెట్‌లో ఉన్న లింక్‌ని అప్లై చేయండి. దెన్ మీరు ఒక అప్లికేషన్ ఎలాగో చేస్తున్నారు కాబట్టి వీటికి కూడా అప్లై చేసి పెట్టుకోండి. ఏమో చెప్పలేం కదా! మీ ప్రొఫైల్ షార్ట్ లిస్టెడ్ అయితే మీకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ అవ్వచ్చు తొందరగా. సో దట్ ఈ లింక్స్‌ని కూడా యాక్సెస్ చేసి అప్లై చేసి ఉంచుకోండి. ఫర్ ద గుడ్ ప్రాసెస్ అండ్ గుడ్ థాట్‌తోని. ఎందుకంటే రిక్వైర్మెంట్స్ రావడమే చాలా రేర్. వచ్చిన రిక్వైర్మెంట్స్‌ని కూడా వదులుకోవడం అనేది చాలా రాంగ్ థింగ్ కాబట్టి కంపల్సరీగా అప్లై చేయండి. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో రిక్వైర్మెంట్స్ రావడమే చాలా రేర్ కాబట్టి మీరు కంపల్సరీగా ఫాలో చేసి పెట్టుకోండి. ఈ రిక్వైర్మెంట్స్ అనేది మీకు కంపల్సరీగా డే బై డే అండ్ డే టు డే హైరింగ్స్ ఉన్నప్పుడు మీకు అప్డేట్ చేస్తుంటాను. మేక్ ష్యూర్ టు ఫాలో దిస్ ఛానల్. మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఎందుకంటే మీకు రెగ్యులర్ హైరింగ్స్ అండ్ రెగ్యులర్ రిక్వైర్మెంట్స్ అనేవి ఈ ఛానల్‌లో అప్డేట్ చేస్తుంటాను. నెక్స్ట్ ఫ్యూ మంత్స్‌లో ఎంఎన్‌సీస్ నుంచి మంచి రిక్వైర్మెంట్స్ రాబోతున్నాయి. మేక్ ష్యూర్ టు ఫాలో దిస్ ఛానల్. మీరు అప్పుడే గానీ మీరు ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ అయ్యి హైరింగ్‌లో ఇన్వాల్వ్ అవుతారు. లేదంటే మీరు అందరిలాగే మీరు అందరితో పాటు అప్లై చేయకుండా వేరే అప్లై చేసినా కూడా చాలా డిలే ప్రాసెస్‌లో ఉంటారు. సో దట్ ఎవ్రీ రిక్వైర్మెంట్ అనేది ఫస్ట్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేశాను. మీరు ఈ ఛానల్‌లో ఉన్న డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్స్ త్రూ మీరు ప్రతి రిక్వైర్మెంట్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా గానీ స్టార్టప్, టెక్నికల్, నాన్ టెక్నికల్ ఆర్ ఎంఎన్‌సీ టెక్నికల్, నాన్ టెక్నికల్ ఏ రిక్వైర్మెంట్ వచ్చినా నేను ఇందులో అప్లోడ్ చేశాను. ఎందుకంటే మన ఛానల్‌లో నాన్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళున్నారు, టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళున్నారు. అందరినీ కవర్ చేస్తూ రిక్వైర్మెంట్స్ అనేది నేను కవర్ చేస్తూ ఉంటాను. మేక్ ష్యూర్ టు ఫాలో. నేను ఫాలో కొట్టడం అనేది మెయిన్ రీజన్ వాకిన్స్. వాకిన్స్ అనేవి హైదరాబాద్‌లో ఎప్పుడు ఎక్కడ ఏముంటుందో ఎవరికీ తెలీదు. సో దట్ నేను 1 డే ముందు అప్లోడ్ చేసినప్పుడు మీరు వాకిన్‌కి అటెండ్ అయినప్పుడు మీరు ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయొచ్చు. మీరు అదే రోజు వీడియో చూసినా కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే మీరు ట్రావెల్ చేసేలోపే వాకిన్ అయిపోతుంది. సో దట్ సబ్స్క్రైబ్ పెట్టుకున్నప్పుడే మీకు 1 డే ముందు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ డే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ చేసుకోవచ్చు. మేక్ ష్యూర్ టు ఫాలో దిస్ ఛానల్.